అందరూ పట్టుకోవాలి అన్నా కొంచెం చూడండి. పేదలందరికీ ఇళ్ల నిర్మాణంలో నెల్లూరు అర్బన్లో ఉన్న హౌసింగ్ మాయాజాలం, మోడీ సర్కార్ యొక్క నిధుల దుర్వినియోగంపై ఈరోజు అవినీతి నిరోధక శాఖకు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అనేక ఇళ్ళు మన లేఅవుట్లో నిర్మించి ఫైనల్ బిల్లు చేసిన ఇళ్ళ విషయం మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నా. ఫైనల్ బిల్లు చేసిన ఇళ్ళకి ద్వారబంధ్రాలు, డోర్సు, 4 కిటికీలు, 19 రకాల ఎలక్ట్రిఫికేషన్ సామాన్లు, శానిటరీ అండ్ పైప్స్ ఇవన్నీ కలిపి 32,500 రూపాయలు విలువ చేసే మెటీరియల్ లబ్ధిదారుడికి ఇచ్చినట్టుగా ఆ యొక్క నిర్మాణం చేసిన పెద్ద మేస్త్రులకు అకౌంట్లో నుంచి డబ్బులు గవర్నమెంట్ కట్ చేసుకోవడం జరిగింది. వాస్తవానికి ఏ మెటీరియల్ ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు. ప్రతి ఇంటి మీద 32,500 యొక్క మెటీరియల్ని హౌసింగ్ అధికారులు తమ వద్ద పెట్టుకొని ఉన్నారు. ఈ యొక్క కాలనీలో మాత్రమే ఇల్లు నిర్మించాల్సి ఉంటే బయట సొంత స్థలాల్లో ఉండే వాళ్ళకి, ఖాళీ స్థలాలు ఉండే వాళ్ళకి థర్డ్ ఆప్షన్ అనేది వర్తించదు హౌసింగ్ నిబంధనల ప్రకారం. వీళ్ళు ఎమ్మెల్యేలు చెప్పారు, మంత్రులు చెప్పారని చెప్పి హౌసింగ్ లేఅవుట్లో కాని వాళ్లకు జియో ట్యాగింగ్లో కూడా మాయ చేసి వాళ్ళకి అర్బన్ ప్రాంతంలో ప్రాథమికంగా 57 గృహాలు చట్ట వ్యతిరేకంగా నిర్మించి అవినీతికి పాల్పడ్డారు. ఈ విషయం మీద మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రత్యేకించి 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం హౌసింగ్ ఉన్నత స్థాయి విజిలెన్స్ అధికారులు వచ్చి ఒక వ్యక్తి మీద 1,59,00,000 దుర్వినియోగం జరిగినట్లు గుర్తించి షోకాస్ నోటీస్ ఇచ్చిపోయారు. అయితే హెడ్ ఆఫీస్లో ఉన్న అధికారులు, ఈ అధికారులు అందరూ కలిసి 1 ఇయర్ టైం ఇచ్చి 1 ఇయర్ లోపల నీకు చేతనైతే నీ అవినీతిని రూపుమాపుకోమని చెప్పారు. ఆయన రికార్డులు ట్యాంపరింగ్ చేసి, జియో ట్యాగింగ్లు ట్యాంపరింగ్ చేసి, ఆయన ఇష్టం వచ్చినట్టు లబ్ధిదారుల సంతకాలన్నీ కూడా ఫోర్జరీలు చేసి 1.5 లక్షని 5 లక్షల రూపాయలుగా మార్చుకోవడం జరిగింది. ఈ యొక్క అవినీతి మీద, మోడీ సర్కార్ ఇచ్చిన నిధులు దుర్వినియోగం మీద అర్బన్ విషయాల్లో మాత్రమే ఈరోజు బయట పెట్టాము. జిల్లా మొత్తం కొన్ని వందల ఇళ్ల స్కామ్ మా దగ్గర ఉంది. అది మరో కలుస్తాం మనం. ఫోటో Yeah.